ఇప్పుడు పార్టీకి మన అక్కయ్య ఎమ్మెల్యే మళ్ళీ నీకేమనిపిస్తుంది ప్రభుత్వం గురించి? ఏమనిపిస్తుంది? మాకేం మేలు చేయాలంటే ఎవరు రావాలా మనకి? జగన్ రావాలా. జగన్ గుర్తు ఏమి? ఫ్యాన్ గుర్తు. మనం అందరూ కూడా ఇంకొక 2 నెలలు ఓపికతో ఉండి జగన్ అని గెలిపిస్తాం. ఈరోజు గడప గడప వైఎస్ఆర్ కమ్దూర్ మండల్లో జరుగుతూ ఉంది. ఏ ఇంటికి వెళ్తే కూడా ఈరోజు ఏ ఇంటికి వెళ్ళి అమ్మ మీకు హామీలని ఏ హామీలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ హామీల గురించి ఏమీ అని అడిగితే నేను ఈ పాంప్లెట్లో చంద్రబాబు నాయుడు గారి గురించి ఉండే ఫెయిల్యూర్స్ అంతా కూడా ఇవ్వడానికి ముందు కూడా అమ్మ మాకు ఎక్కడ కూడా రుణమాఫీ కాలే, రైతులైతే మాకు ఎక్కడ కూడా మాకు మాఫీ కాలే, మా రుణాలందరూ మాఫీ కాలే, ఆడవాళ్ళందరూ బంగారు రుణం మాఫీ కాలే, డాక్టర్ సంఘ రుణాలు ఎక్కడ మాఫీ కాలే. యూత్స్ అయితే చాలా వేదనగా చాలా బాధతో అంటున్నారు. అక్కడ డిగ్రీ చదివాము, మేము డబుల్ డిగ్రీ అయిపోయింది, అయితే కూడా ఇప్పుడు రోడ్లో ఉంటాము, అసలు మనకు జాబే లేదు. జాబ్ లేకుండా వాళ్ళకైతే జాబ్ వచ్చే వరకైనా 2000 ఇస్తానని చెప్పాడు, అది కూడా ఇప్పుడు జరగడం లేదని చెప్తున్నారు. నేను గడప గడపకు పోయి అక్క ఇది జరిగింది అని చెప్పేక ముందు వాళ్ళే చెప్తున్నారు ఏందమ్మా ఈ ప్రభుత్వం అని చాలా బాధపడుతున్నారు. ఈరోజు జగజ్జాహీర్ అయిపోయింది ఏం జరుగుతూ ఉంది అని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి మన ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ప్రజల్లో ఉండే బాధ కూడా వాళ్ళు బాగా చెప్తున్నారు. మహిళలు అయితే చాలా చాలా బాధతో చెప్తున్నారు వాళ్ళ బాధ. బంగారు రుణం కాదు ఆడోళ్ళ గురించి చాలా చాలా బాధగా ఉంది. వాళ్ళ పరిస్థితి అయితే చాలా బాధగా ఉంది. ఇప్పుడైనా ప్రభుత్వము కొంచెం దిగొచ్చి వాళ్ళ సాధకలేమి బాధకలేమి చూడండి అవసరం ఉంది అని ఈరోజు నేను చెప్తున్నాను.